శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఇప్పుడు 2029లో ఏపీలో జగన్ గారు మళ్ళీ రాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్లాన్ చేస్తున్నారంట. అసలు ఏంటది? పవన్ కళ్యాణ్ గారు ఏం ప్లాన్ చేయడం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పరిపాలనలో ఎలాంటి మెచ్యూరిటీ లేదు, పరిపాలన అవగాహన లేదు, మెచ్యూరిటీ లేదు, ఏం తెలియదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు మంచిగానే ఇచ్చాడు. కొంతమందికి మంచే జరిగింది కాదని ఎవడు అనలేడు. ఖచ్చితంగా సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, సంక్షేమాన్నే నమ్ముకున్నాడు, సంక్షేమమే పరవాదిగా భావించాడు తప్ప అభివృద్ధి చేయలేదు ఆయన. వాస్తవంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ప్రణాళిక చేయలేదు. అంటే అతనికి ఎంత అవగాహన లోపం ఉందో చూడండి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం కోరుకునేది ఏంటి? బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కోరుకునేది బిడ్డలకు ఉద్యోగాల కోసం. ఉద్యోగాలే ఇప్పుడు బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక వ్యవసాయదారుడును, లేకపోతే నా కుల వృత్తిలో ఉన్నవాడిను నేను ఉంటాను. నాకు ఒక 2-3 బిడ్డలు ఉంటారు. బిడ్డలను చదివించుకుని ఇప్పుడు నాకులా కష్టపడకూడదు, నాకులాగా ఉండకూడదు, సుఖంగా జీవించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? బిడ్డల భవిష్యత్తు. నా బిడ్డ నేను పడ్డ కష్టం పడకూడదు, హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా డబ్బు కోసమో ఫుడ్ కోసమో కష్టపడకూడదు అని ఆలోచిస్తాడు ఏ కుటుంబం. అలా ఆలోచించాలంటే వాడికి మంచి భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో మనకు ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా చదువుకుంటారు. ప్రతి సామాజిక వర్గం, ప్రతి కులమతాలు అందరూ కూడా ఇప్పుడు ఎవరు కూడా చదువు లేకుండా ఉండలేదు. మన బిడ్డలు బాగుండాలంటే చదువే ముఖ్యం అని చెప్పి అవేర్నెస్ తెచ్చి చాలా అద్భుతంగా ఇవాళ ప్రతి ఫ్యామిలీలో కూడా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఇంతకుముందు మన కుటుంబంలో వీడేరా ఉద్యోగం చేసేటోడు, గొప్పగాని ఉద్యోగం చెప్పుకునేవారు. మన కుటుంబంలో బాగా చదివిన వీడే కానీ ఇప్పుడు అందరూ బాగానే చదువుతున్నారు, అందరూ బాగుంటున్నారు. కానీ ఇక్కడ పాలకులు, ఇక్కడ రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ మనకి మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగ కల్పన కోసం ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, వాళ్ళ పరిపాలన ఎలా చేస్తున్నారు అని గమనిస్తూనే ఉంటాం. ఈ తరుణంలో 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో పరిపాలన చేతగాక సంక్షేమమే పరమావధిగా, సంక్షేమం ఇస్తే ప్రజలు మన మాటలు అమ్ముతారు, మనకు బానిసలుగా మారిపోతారు అని దుర్బుద్ధితో, దురాలోచనది, దుర్బుద్ధి అది. ప్రజల్ని అతను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ఏంటి? సంక్షేమ పథకాలు ఇచ్చేసి ప్రజలను కొనేయాలి, ప్రజలు ఎప్పుడు బానిసలుగా తన కాళ్ళ దగ్గర ఉండిపోవాలనే ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకే అన్న ఆలోచనలు అంటే కుటుంబాన్ని బాధ్యతగా తీసుకుని నా బిడ్డల బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కూతురు భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? మంచి పరిపాలన వాళ్ళకి భవిష్యత్తు. నేను కష్టపడి నా బిడ్డలను చదివించుకున్నానండి, నా రక్తాన్ని దారబోసి చెమటగా మార్చి వ్యవసాయం చేసి నా బిడ్డల్ని చదువుకోవడానికి బాగా చదివించుకున్నాను. నా బిడ్డలకు ఉద్యోగం రానిటువంటి పరిస్థితిలో పాలకుడు ఉంటే నేను గుర్తించలేనా? అంత అమాయకున్నా, అంత వెర్రిపొప్పనా? తల్లిదండ్రులు అంటే అంత తెలుగు తక్కువ వాళ్ళు ఉంటారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వేళ 11 సీట్లు పడిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన తెలుగు తక్కువ పరిపాలన, చేతగాని పరిపాలన. ఆయన వల్ల మాకేం ద్వేషం లేదండి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, వాస్తవంగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని. ఆయనకు అభిమానిగా నేను మారాను గొప్పగా చెప్పుకోగలుగుతాను నేను. ఎందుకు? ఆయన ప్రజాసేవ కోసం తన కష్టాన్ని ప్రజలకి దారబోసే గొప్ప వ్యక్తిత్వం మనిషి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇతర మీద ఇంత పగ ఎందుకు పట్టాడు? జగన్మోహన్ రెడ్డిని రానికుండా చేస్తాను శబ్దం ఎందుకు చేశాడు? అభివృద్ధి అనేది కనిపించట్లేదు. అభివృద్ధి లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు పోయి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. సంవత్సరానికి ఒకసారి బిడ్డలను చూసుకోవడానికి ఉంది. అదే మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉంటే వారానికి 2 రోజులు మన ఇంట్లోనే ఉంటారు కదా. విజయవాడో లేకపోతే తిరుపతో లేకపోతే ఇక్కడ వైజాగ్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి, వారంలో 2 రోజులు మన ఇంటి దగ్గర ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు, మనతో పాటు కూర్చుని భోంచేస్తాడు. బిడ్డలు భోంచేస్తూ చూసి ఆనందించే తల్లిదండ్రులు ఉంటారు. వీడి సంవత్సరం హైదరాబాదో లేకపోతే బెంగళూరు బొంబాయి పోతే వీడి సంవత్సరానికి వస్తాడో 2 సంవత్సరాలకు వస్తాడో, ఒక సత్యమ బతికం కూడా తెలుసుకునే పరిస్థితి ఉండదు, అనారోగ్యంగా ఉందన్న కూడా తెలుసుకునే పరిస్థితి ఉండదు. కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే ఇంకా ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు, ఎవడెక్కడ పోతాడో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంత తీవ్రంగా ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించడానికి కారణం అభివృద్ధి చేయలేదు. అతను ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఫ్యాక్టరీలు కానీ అలాగే మన ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి ఏమి సమకూర్చడానికి ప్రయత్నం చేయాలి. పోనీ
అక్కడ ఉన్నటువంటి కూలి వాళ్ళు అమరావతి కడితే ఎంతమంది కూలీలకు పని ఉంటుందండి, అవును. ఎంతమంది ఉద్యోగులకు పని ఉంటుందండి. అవును. దొంగ మాటలు మాట్లాడి మూడు రాజధానులు చేస్తాను, నేను గొప్ప మేధావిని అని ప్యాలెస్ లో పడుకుని బటన్ నొక్కుతూ కొంతమంది వాళ్ళ దోపిడీ చేస్తూ, కొంతమంది దోపిడీదారులు కొంత, ఇక్కడ పేద ప్రజలకు కొంత వేసి, ఎవరైనా మంచి వ్యక్తి ఎవడన్నా రాజకీయాల్లోకి వస్తే రానికుండా ప్లాన్ చేసిన వ్యక్తి ఎవడు? జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ ప్రజల కోసం పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు కష్టపడుతూ అతను పని చేసుకుంటా పోతే అతన్ని ఉచ్చనీచాలు లేకుండా కాపులతోనే, ఇతను కాపు కులం కాబట్టి కాపులతోనే దుర్భాషలాడించి నానా తిట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. సరే, నీ కులం నీకు కులపిచ్చుంది, మరి నీ రెడ్డి అయినటువంటి వాడు మన కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు తిట్టాడు? ఈ రోజా ఎందుకు తిట్టింది? అంటే నీ కుల ఫీలింగ్ ఉంటే మాకు కుల ఫీలింగ్ ఉండదా? ఇప్పుడు కాపులతో తిట్టించో ఓకే, మరి నీ కులంతో ఎందుకు తిట్టించావు? ముగ్గురున్న నీకే అంత బలుపు ఉంటే 30 మంది ఉన్న మాకెంత బలుపు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి? ముగ్గురున్న మీరే ఇంత కట్టడిగా ఉండి నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో పెద్ద పొరపాటు చెప్తా నేను. 70 మంది సలహాదారులు ఉంటే 52 మంది రెడ్లే. అన్ని ప్రభుత్వ అంతా రెడ్లే. ప్రభుత్వ విధులు ఏమున్నాయో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా హెడ్ రెడ్డే, అన్ని డిపార్ట్మెంట్లు హెడ్ రెడ్డే. నీ కులపిచ్చి ఎంపిచ్చి అంటే నీ కులపిచ్చి ఉంటది, మాకున్నదా? అలాగ ఆలోచించారు. ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రాజకీయాలని దూరంగా పంపించేలా పవన్ కళ్యాణ్ అప్పుడు గుర్తించింది కాపు కులం. రే నీచుడా, దుర్మార్గుడా, ముగ్గురున్న నీకే అంతుంటే 30 మంది ఉన్న మాకెంత ఉంటుందిరా జగన్మోహన్ రెడ్డి అనేసి అనుకుని అప్పుడు పొడిస్తే ఎక్కడ పడ్డాడు? 11 సీట్లకు పడ్డాడు. పడినప్పుడు ఇప్పుడైనా మారాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శించకూడదు కదా? ఇప్పుడు మీకు రాజకీయంగా నీకు సహచరుడు, నీతో పాటు మరి అవినీతి ఉందో అన్యాయం ఉందో నీతో సహచరుడు ఎవడన్నా ఉంటే ఆయన విమర్శించు, అంతేగాని కడిగిన ముత్యం లాంటి పవన్ కళ్యాణ్ గారిని, ఈ పవన్ కళ్యాణ్ గారు సాలనట్టు చిరంజీవి గారి కాలి గోటుకైనా సరిపోనటువంటి వ్యక్తులతో చిరంజీవి ఏ హెల్ప్ చేయలేదు ఎప్పుడు కూడా అని చెప్పిస్తాడు ఇతను. అసలు ఆయన చేసేది 90% ఎవరికి తెలియదు. ఆయన చేసే సహాయాలు, చిరంజీవి గారు చేసే సహాయాలు కొన్ని బయటకు వస్తాయి. ఎలాంటి అంటే బ్లడ్ బ్యాంక్ ఒకటి, 30 కోట్లు పెట్టేప్పుడు కరోనాలో ఆక్సిజన్ సిలిండర్లు, CCC పెట్టి 1000 మందికి సినీ కార్మికులకి 1 సంవత్సరం పాటు భోజనం పెట్టాడు. ఇవే కొన్ని తెలుసు, కానీ చాలా తెలియదు. బ్లడ్ బ్యాంక్ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఈ సన్నాసులకైనా తెలుసా? పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు బతుకులు బాగుండాలా, అనారోగ్యం వచ్చినా ఏదైనా బ్లడ్ అవసరం వచ్చినా కాపాడాలని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ, వాళ్ళు పర్ డే ఇంత ఖర్చు పెడుతూ ఇంత సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నువ్వు గుర్తించకుండా, గౌరవించకుండా నీ శంశాగాళ్లతో తిట్టిస్తే ఆయన సామాజిక వర్గం, ఆయన అభిమానులు, ఆయన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు నిన్ను వదిలిపెడతారా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ కూడా రాజకీయాల్లోకి రానికూడదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం. కులపిచ్చి ఉండడం, అది ఎవరి మాట వినడు. అంత కులపిచ్చి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ప్రతి డిపార్ట్మెంటే రెడ్డి ఏంటండి? 70 మంది సలహాదారులు, ఎన్నో లక్షల రూపాయలు, ఎన్నో కోట్ల రూపాయలు వాళ్ళ ఇద్దరికి ఇచ్చి 53 మంది రెడ్లే. చూడండి ఎంత పిచ్చో. ఆయన కాంపౌండ్లోకి వెళ్తే రెడ్డి అని పిలవాలట. ఎవడన్నా నాలంటోడు వెళ్ళి అనుకో, నా పేరు రాజు, నాలంటోడు వెళ్తే రాజురెడ్డి, నన్ను రెడ్డి, అలాగే అంత దుర్మార్గంగా తయారు చేసుకున్న కాంపౌండ్ ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వడు నమ్మడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయాలని దూరంగా పంపించినప్పుడే ఆ రాష్ట్రమైనా ఆ దేశమైనా బాగుంటుంది. నిజం అది. అందుకే పవన్ కళ్యాణ్ గారు అకుంఠిత దీక్షతో ఇలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం అని, కాబట్టి నువ్వు రావాలి కదా. మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఒకటి పెట్టే రప్ప అంట. గంగమ్మ జాతరలో పొట్టేలును కోసినట్టు రప్ప వస్తారండి. రాజకీయ నాయకుడుకున్న ఒక్క లక్షణమే ఉందా ఆయనకి? అసలు రాజకీయ నాయకుడైనా రాజకీయం అంటే ఏంటో తెలుసా? రాజకీయం అంటే అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ కూడా సమానంగా చూసి మనకున్నటువంటి వనరులు పేదల అభివృద్ధికి ఎక్కువగా ఖర్చు పెడుతూ రాష్ట్రాభివృద్ధికి, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసేవాడు రాజకీయ నాయకుడు. ఇతను రాజకీయ నాయకుడు కాదు.
కులాన్మోది కులాన్మాద అంటారు. కులాన్ కులాన్ని నిజం మాత్రమే అసలు పెంచి నిజంగా పోషించుకోవాలి, చెప్తున్నా, కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కులపిచ్చి ఎవరికి లేదబ్బా. ఆ, కాబట్టి కాపులు గుర్తించారు, చాలా డేంజర్ ఇతను. మన కులంలో, కాపు కులంలో ఇలాంటి ఆణిముచ్చున్నట్టు ఒక అతను బయటకు వస్తే అతన్ని నానా ఇబ్బందులు పెట్టి అవును. తన బిడ్డలను తిట్టించి, తన తల్లిని తిట్టించి, నిజంగా తిట్టించి, వేళ ఎవడో రెడ్ బుక్ గురించి రాజ్యాంగం నడుస్తున్నాను. ఒరే పవన్ కళ్యాణ్ తిడితే రెడ్ బుక్ ఏం సంబంధం? ఏ? అవును, అవును. అంత నీచుడు, దుర్మార్గుడు, ఏ బాధ్యత లేని మనిషి, సమాజం పట్ల బాధ్యత లేనివంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పటికీ రాకూడదు, రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అవును. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిపోయాడు ఇతను. అవును. కాబట్టి ఇతను రాజకీయాల్లో అసలు ఉండనేకూడదు. ఆయన రాజకీయ సమాధ్యాలని ప్రతి ఒక్కరు ఆలోచించాలా. నిజంగా అతన్ని ఎప్పుడు కూడా రాజకీయంగా రానికూడదు, అతను ఎమ్మెల్యే కూడా కానికూడదు. ఓకే. అంత గొప్పగా ప్లాన్ చేస్తేనే, లేకపోతే ఈయన వచ్చాడా మళ్ళీ రప్పారప్పారనట. రప్పారప్ప అంటే ఏంటి? రాష్ట్రాన్ని నాశనం చేయడం అనమాట. ఇలాంటి నాశనం చేసే వ్యక్తులకు ఎవరైనా అవకాశం ఇస్తారా? ఎవరు? కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు, ఆంధ్రాలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాకూడదని చెప్పి 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిత్యం జగన్మోహన్ రెడ్డి మీరు రారని చెప్పేస్తున్నాడు.